కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ధనుర్మాసం మొదలుగా మనం ఇళ్ల ముందంతా కూడా రంగవల్లులను తీర్చిదిద్దుకుని చక్కగా ధనుర్మాసంలో వచ్చే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పరమాత్మను ఆరాధించి గోదాదేవిని అంటే శ్రీ మహాలక్ష్మిని పూజిస్తాం. తర్వాత గొబ్బి లక్ష్మిని, గొబ్బి గౌరని, గొబ్బిళ్లతోటి అమ్మవారిని కూడా మనం ఆరాధిస్తాం. ఆవు యొక్క గోమయంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. చిన్నపిల్లలప్పటి నుంచి ఆడపిల్లల్ని మనం ఈ మకర సంక్రాంతి వరకు కూడా, కనుమ పండుగ వరకు కూడా గొబ్బిళ్ళ సాంప్రదాయం మనకి ఉంటూ ఉంది. అనాదిగా వస్తున్న ఈ గొబ్బిళ్ళ సాంప్రదాయం, గొబ్బి గౌరీ పూజ, ఆడపిల్ల పుట్టిన వెంటనే తల్లి చక్కగా ఆ పిల్లను ఒళ్ళో వేసుకుని 11 రోజులు ఈ పురిటి స్నానం అయిపోయిన తర్వాత భోగిపళ్ళు అవి పొయ్యొచ్చు. అందులో ఏమీ ఎలాంటి దోషము లేదు. అప్పటి నుంచి కూడా గొబ్బిళ్ళకి నమస్కారం చేసుకోవాలి. నీ కడుపు చలవ పిల్లకి కూడా కడుపు చలవ 5వ దినం సౌభాగ్యాన్ని ఇవ్వాలని మనం ఆడపిల్లని పుట్టినప్పుడు కోరుకుంటూ ఉండాలి. గొబ్బి గౌరీ దేవత ఆరాధనలో లేదా గొబ్బిళ్ళ లక్ష్మీదేవి ఆరాధన రెండూ కూడా చేస్తాం. మనం గొబ్బి గౌరీ అంటాము, గొబ్బిళ్ళు లక్ష్మీదేవి అంటాము. సంధ్యా సమయం అయ్యాక చేస్తాం కాబట్టి గౌరీ పూజ చేసి గొబ్బి గౌరీ దేవతాయన్మని మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం అంతా కూడా ఈ గోమయంతో అడిగిన ఈ గొబ్బిళ్ళను తయారు చేసి వాటికి గౌరీ పూజ చేసి వాటిని పిడకలుగా తయారు చేసి వాటిని ఎండబెట్టి దండకట్టి భోగి పండుగ నాడు భోగి మంటల్లో వేస్తాం. ముందుగా భోగి నాడు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే లేచి తైలాభ్యంగన స్నానం చేయాలి. తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించినప్పుడు ముఖ్యంగా ఇందులో నువ్వుల నూనెతోటే తైలాభ్యంగనం చేయాలండి. అమ్మో శని పట్టుకుంటుంది అనకూడదండి. తైలంలో ఈ నువ్వుల తైలం కూడా లక్ష్మీమయమే కాబట్టి అందున శనికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఆరోగ్యానికి సంపూర్ణ హేతువిది కాబట్టి ఈ తైలాభ్యంగనం అనేది తప్పనిసరిగా అందరూ చేసుకోవాలి. ఇక తర్వాత తైలాభ్యంగనాన్ని అయిపోయిన తర్వాత చక్కగాను ఈ భోగి పండుగలో ఈ పిడకలన్నింటినీ తయారు చేసుకుని దండగట్టి భోగి మంటల్లో వెయ్యాలి. ధనుర్మాస పూజలు, గొబ్బి గౌరీ పూజలు, ముక్కోటి ఏకాదశి పూజలు, మకర సంక్రాంతి పెద్దలకు దేవతలకి కూడా ఆహ్వానం పలుకుతూ పూజలు ఎన్నో చేస్తూ ఉంటాము. అయితే ఇందులో ప్రధానంగా మనకి పుష్యమాసంలో ఈ హేమంత ఋతువులో వాతావరణం అత్యంత చలితో కూడి చిన్ని క్రిమికీటకాలతో కూడి ఆ చలి వాతావరణం వల్ల మంచుతోటి గడ్డగడ్డుకుపోయి ఉంటుంది వాతావరణం అంతా. ఈ మంచుతో కప్పబడి ఉన్నందువలన మనకిక్కడ విపరీతమైన చర్మ వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, జ్వరాలు, క్రిమికీటకాల వల్ల వచ్చే రోగాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. వీటిని పారద్రోలడానికి భోగి పండుగ సమయంలో తెల్లవారుజామునే అందరూ కూడా స్నానాలు ఆచరించుకున్న తర్వాత ప్రధాన కోడళ్ళ వద్ద కానీ, పూర్వకాలం గ్రామస్తులందరూ రచ్చబండ దగ్గర ఉండేవారు. ఆ రచ్చబండ దగ్గర కానీ, ప్రధాన కోడలి వద్ద కానీ, దేవాలయాలకి కూతంత దూరంలోనూ అలాంటి చోట్ల మధ్య భాగాలలో ఈ ఊరంతా ఉన్నప్పుడు ఆ రోడ్ల మధ్య భాగాలలో ఈ ప్రధాన కూడళ్లలో ఇక్కడ భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో మనం సేకరించిన అనేక చెట్ల యొక్క ఎండు కొమ్మలన్నింటినీ పెద్ద పెద్ద మానుల్ని సేకరించి వాటితో పాటుగా ఈ ఆవు పిడకల్ని కూడా వేసి మనం పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తాం. అదే అత్యంత విశిష్టమైన హోమము. ఈ ప్రక్రియ చేయడం వలన వాతావరణంలో అనేకమైన మార్పులు సంభవిస్తాయి. క్రిమికీటకాల వల్ల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే గోమయంతో అలికిన గుమ్మాలలోని రంగవల్లులలో కూడా మనం పిండితో ముగ్గులు వేస్తాం. ఆ పిండి ముగ్గు వల్ల కీటకాలన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. గోమయం కూడా చాలా ఔషధకారిణి కాబట్టి ఈ గోమయంతో అలికిన గుమ్మాల దగ్గర అంతా కూడా ఎటువంటి రోగాల బాధలు లేకుండా ఈ హేమంత ఋతువు మనల్ని కాపాడుతుందన్నమాట. ఇన్ని వైద్య విజ్ఞానాలన్నీ కూడా మన ఋషి విజ్ఞానం మనకి ఆరోగ్యకరమైన పండుగలనే అందజేసింది. మనం తినే పదార్థాలలో కూడా ఆరోగ్యవంతమైన పదార్థాలు ఉన్నాయి. ఆ రోజు భోగి పండుగ నాడు ప్రధానంగా
పరవాన్నం తయారు చేసుకుంటాం, పొంగల్ తయారు చేసుకుంటాం, అరిసెలు, జంతికలు, మినుము పదార్థాలు, బెల్లంతో తయారు చేసినవి, నువ్వులతో తయారు చేసిన పదార్థాలనే ప్రధానంగా స్వీకరిస్తాం. మరియు మిరియము, అల్లము, సొంఠి ఇటువంటి పదార్థాలున్న పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వీటన్నింటినీ ఒక ఎత్తు అయితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి చెప్పబడిన పదార్థాలన్నింటినీ దేవతలకు నివేదన చేసి ఆపై బంధుమిత్రులతో మనం భుజిస్తాం. ప్రతిదీ కూడా వైద్య విజ్ఞానాన్ని అందించిన పండుగలే మన సంస్కృతిలో, మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశ క్షేత్రావనిలో ఉన్నన్ని పండుగలు, విశిష్టతలు, అలంకారాలు, మనం కూడా సంతోషంగా ఉండడాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఏ పండుగల్లోనూ లేదండి. అదే భారతదేశ గొప్పతనం. భగవంతుడు నడయాడిన చోటు మనది. ఇటువంటి భోగి పండుగ ఇలాగా పిల్లలందరి చేత కూడా, ఈ మగపిల్లలేంటి ఆడపిల్లలేంటి అందరూ కూడా మాకు ఎటువంటి పీడలు ఉండకూడదు, గ్రహ పీడలు ఉండకూడదు అని చెప్పి ఆ తలస్నానాలు అవి చేసిన తర్వాత పిడకలన్నింటినీ కూడా ఆ ప్రధాన కోడళ్ళ దగ్గర ఉన్న భోగి మంటల్లో వేయిస్తారు. ఆ గోమయంతో చేసిన పిడకలన్నీ కూడా వాతావరణంలోకి వెళ్ళి మంచి ఔషధకారిణిగా తయారయ్యి మంచి పర్యావరణాన్ని మనకు అందిస్తాయి. అంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా నివారిస్తుంది అన్నమాట. ఈ రకంగా ఉంటాయి మన పండుగలన్నీ కూడా.